Garuda Express, an international courier service. విజయశాంతి కాదు రాములమ్మ అంటేనే తెలంగాణ ప్రజల్లో మంచి గుర్తింపు. అలా పిలిపించుకోవడం కూడా విజయశాంతికి చాలా ఇష్టమే. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సైలెంట్గా ఉన్న రాములమ్మ ఇప్పుడు హస్తం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారంటే అవుననే అంటున్నారు ఆమె సన్నిహితులు. ఎందుకు రాములమ్మ ఆ నిర్ణయం తీసుకున్నారు? ముఖ్యంగా మొన్న తమిళనాడు ఆర్కే నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లి వచ్చిన తర్వాత రాములమ్మ దాదాపుగా కాంగ్రెస్కు తప్పనిసరి పరిస్థితుల్లో గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో దినకరన్ తరపున ప్రచారానికి వెళ్లిన రాములమ్మకు అక్కడ తెలుగువారే కాదు తమిళ ప్రజలు కూడా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు. మరోవైపు విజయశాంతికి అన్నాడీఎంలోకి రమ్మని ఆహ్వానం వచ్చినట్లు సమాచారం. అసలు విజయశాంతికి తమిళ రాజకీయాలకి ఏంటి సంబంధం? ఒక్కసారి మనం గత చరిత్ర తిరిగేస్తే 1998లో విజయశాంతి జయలలిత తరపున ప్రచారం చేశారు. అప్పుడు బీజేపీ అన్నాడీఎంకే కలిసి పోటీ చేశాయి. బంపర్ మెజార్టీతో జయలలిత గెలిచారు. విజయశాంతిని కూడా తమిళ ప్రజలు ఆదరించారు. విజయశాంతికి అంత క్రేజ్ ఉందని జయలలిత కూడా ఊహించలేకపోయారు. తాను వెళ్లలేని సభలకు స్వయంగా విజయశాంతిని పంపి అన్నాడీఎంకే తరపున ప్రచారం చేయించారు పురచ్చి తలైవి. విజయశాంతి ఎక్కడికి వెళ్లి ప్రచారం చేస్తే అక్కడ అన్నాడీఎంకే విజయఢంకా మోగించింది. అలా జయలలిత విజయశాంతి మంచి స్నేహితులయ్యారు. మరో సందర్భంలో కూడా వారిద్దరి బంధం మరింత బలపడింది. అదేమిటంటే 2001లో జయలలిత డీఎంకే అధినేత కరుణానిధిని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టిన సందర్భం అందరికీ తెలిసిందే. అప్పుడు ఆ వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేగింది. జయలలితను మిత్రపక్షం నుంచి పక్కన పెట్టాలని, తమిళనాడులో శాంతి భద్రతలు క్షీణించాయని, రాష్ట్రపతి పాలన పెట్టాలని అప్పటి కేంద్ర హోంమంత్రి ఎల్కే అద్వానీపై తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. అప్పుడు విజయశాంతి కరుణానిధిని అరెస్టు చేసిన అసలు టేపులు తీసుకెళ్లి అద్వానికి చూపించి తన స్నేహితురాలు జయలలితకు సపోర్ట్ చేశారు. ఆ కోపంతో చెన్నైలో ఉన్న విజయశాంతి ఇంటిపై డీఎంకే కార్యకర్తలు పెట్రోల్ బాంబులు విసిరారు. ఆ తర్వాత తెలుగు రాజకీయాల్లో కీలక మార్పులు జరగడంతో విజయశాంతి ఇక అటువైపు చూడలేదు. తమిళ రాజకీయాలకు దూరం అయిపోయారు. ఇక్కడ రాష్ట్ర విభజన జరగటం, రాములమ్మ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు రావటం, ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవటం చకచకా జరిగిపోయాయి. ఇక జయలలిత మరణం తర్వాత విజయశాంతి దినకరన్ పిలుపు మేరకు మళ్లీ ఆర్కే నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లారు. రాములమ్మ రోడ్ షోలకు మళ్లీ అదే స్పందన. తెలుగు ప్రజలే కాదు తమిళ ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంత ప్రజాస్పందన వస్తుందని, ఇన్ని సంవత్సరాల తర్వాత తన్ను ఇలా తమిళ ప్రజలు ఆదరిస్తారని విజయశాంతి ఏమాత్రం ఊహించలేకపోయారు. ఒక విషయం స్పష్టంగా చెప్పాలంటే ఆర్కే నగర్లో ఆమె వెంట 12 మంది మంత్రులు ప్రచారంలో పాల్గొన్నారంటే ఏ స్థాయిలో రాములమ్మ పాపులారిటీ ఉందో అర్థమవుతుంది. అయితే ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. ఇప్పుడు అన్నాడీఎంకేలోకి రమ్మని విజయశాంతిపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. రెండు గ్రూపులు ఎప్పుడైనా కలిసిపోవచ్చు. విజయశాంతి జయలలితకి అత్యంత సన్నిహితురాలు అన్న ముద్ర ఉంది. అంతేకాదు ప్రజల్లో మంచి ఇమేజ్ కూడా ఉంది. పురచ్చి తెలవేకి జయలలితకు విజయశాంతి ప్రియనేస్తం అని తమిళ ప్రజలకు కూడా తెలుసు. ఇవి చాలు రాములమ్మ అన్నాడీఎంలోకి వెళ్లటానికి. అయితే తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ డీఎంకేకి మిత్రపక్షం. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నారు విజయశాంతి. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా తీసుకోలేదు. గాంధీ భవన్ కి ఎప్పుడు వెళ్ళింది లేదు. అన్నాడీఎంకేలోకి వెళ్లాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సిన పరిస్థితి. గత్యంతరలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని విజయశాంతి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే తెలంగాణను వదలటం విజయశాంతికి ఇష్టం లేదని ఆమె సన్నిహితులంటున్నారు. ఎందుకంటే తెలంగాణ కోసం బీజేపీలో అన్ని పదవులు వదులుకొని రాములమ్మగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న విజయశాంతి తెలంగాణ కోసం బీజేపీలో అన్ని పదవులు వదులుకొని రాములమ్మగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న విజయశాంతి తెలంగాణను వదిలి అన్నాడీఎంకేలో చేరతారా అనేది $1 మిలియన్ ప్రశ్న.